Hello busy minds, welcome back to Psychology Talks with Anvita. రేపు ఎగ్జామ్ పెట్టుకొని ఈరోజు యూట్యూబ్ షార్ట్స్ చూస్తున్నారా? రేపు క్లయింట్ మీటింగ్ ఉంటే ఈరోజు మూవీకి వెళ్తున్నారా? అండ్ ఈ క్లాక్ చూసి ఇప్పుడు చేయాల్సిన పనిని 10కో 10:30కో రౌండ్ ఫిగర్గా చేద్దాంలే అని పోస్ట్ పోన్ చేస్తున్నారా? దీన్నే సైకాలజీలో ప్రోక్రాస్టినేషన్ అంటారు. ప్రోక్రాస్టినేషన్ అంటే బేసిక్గా ఆ పని చాలా ఇంపార్టెంట్ అని తెలుసు, ఆ పనిని పక్కా చేయాలని కూడా తెలుసు, కానీ ఈజీగా ఉండే పనులతో టైం పాస్ చేసేస్తాం. రేపు ఎగ్జామ్కి చదవాలని తెలుసు, ఎగ్జామ్ ఇంపార్టెంట్ అని తెలుసు, కానీ మనం యూట్యూబ్ షార్ట్స్ చూస్తూ ఉంటాం. దీన్ని ప్రోక్రాస్టినేషన్ అంటారు. ప్రోక్రాస్టినేషన్ అంటే లేజినెస్ కాదు, అసలు బద్ధకం అంటే మనం ఆ పనే చేయబుద్ధి అవ్వదు, జీరో ఎఫర్ట్ అనేది పెడతాం. కానీ ప్రోక్రాస్టినేషన్ అలా కాదు, ఆ పని చేయాలని తెలుసు, చేయకపోతే మనలో గిల్ట్ ఉంటుంది చేయలేదే అని చెప్పి, కానీ మనం ఆ పని చేయం. అసలు ఎందుకు మనం ప్రోక్రాస్టినేట్ చేస్తామో తెలుసా? పని చేసేటప్పుడు మనం చేయగలమా లేదా, ఫెయిల్ అయిపోతామేమో, ఎవరైనా జడ్జ్ చేస్తారేమో అన్న భయంతో, లేకపోతే ఆ సెల్ఫ్ డౌట్తో మనం ఆ పనిని పోస్ట్ పోన్ చేస్తాం. అండ్ ఆ పనిని చాలా పర్ఫెక్ట్గా చేయాలి అన్న ప్రెషర్ ఉండడం వల్ల ఆ పనిని పోస్ట్ పోన్ చేస్తాం. అండ్ ఆ టాస్క్ మీద క్లారిటీ లేకపోయినా, ఎలా స్టార్ట్ చేయాలి ఎలా ఎండ్ చేయాలి అన్న కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు కూడా మనం దాన్ని పోస్ట్ పోన్ చేస్తాం. ఒక టాస్క్ బోరింగ్గా అనిపించినా, అసలు ఇంట్రెస్టే లేకపోయినా మనం చేయలేం, పోస్ట్ పోన్ చేసేస్తాం. నో వాట్, టైం మేనేజ్మెంట్ స్కిల్స్ లేకపోయినా, మూడ్ లేకపోయినా, ఎనర్జీ లేకపోయినా కూడా మనం ఆ పనిని పోస్ట్ పోన్ చేస్తూ ఉంటాం. ఇప్పటికీ టైం పాస్ అయితే చాలు అని చెప్పి ఈజీగా ఆప్షన్స్ ఎతికేసుకుంటాం. బయటికి వెళ్ళడము, ఫ్రెండ్స్తో మాట్లాడడము, లేకపోతే ఫోన్ స్క్రోల్ చేయడము, ఇలా ఈజీ ఆప్షన్స్ అనేది వాటితోనే టైం స్పెండ్ చేసేస్తాం మనం. సో ప్రోక్రాస్టినేషన్ అంటే బద్ధకం, లేజినెస్ కాదు. ప్రోక్రాస్టినేషన్ అంటే అన్కంఫర్టబుల్ ఫీలింగ్స్ని అవాయిడ్ చేసి ఈజీగా ఉండే ఆప్షన్స్తో టైం పాస్ చేసేయడం. ప్రోక్రాస్టినేషన్ని తగ్గించుకొని ప్రొడక్టివ్గా ఉండడానికి టిప్స్ అండ్ టెక్నిక్స్ నేను నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేస్తాను, సో దట్ మీరు మీ పనుల్ని హ్యాపీగా కాన్ఫిడెంట్గా ఫినిష్ చేసేసుకోవచ్చు. సో అప్పటి వరకు వేచి ఉండండి. సీ ఇన్ ద నెక్స్ట్ ఎపిసోడ్. బాయ్ బాయ్.